annyeonghaseyo. Welcome to ET Exclusive. తెలుగు తెర మీద సంక్రాంతి సందడి గట్టిగా కనిపిస్తోంది. పండుగ సినిమాలతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ తో అందరూ హీరోల అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ జోష్ సూపర్ స్టార్ అభిమానుల్లో మాత్రం కనిపించడం లేదు. సంక్రాంతికైనా అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పలేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ ఆ తర్వాత మళ్లీ తన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అప్పటికే అనౌన్స్ అయిన రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న విషయం చెబుతున్నా ఆ సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఈ మధ్య SSMB 29ను లాంఛనంగా ప్రారంభించింది యూనిట్. ఆ రోజు కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సంక్రాంతి రోజు లాంచింగ్ ఈవెంట్కు సంబంధించిన గ్లిమ్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు. కానీ ఆ ఆశలు కూడా నెరవేరలేదు. మినిమం మరో 2 ఏళ్ల పాటు మహేష్ ఫ్యాన్స్ కి ఈ నిరాశ తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మేక్ ఓవర్ అయిన మహేష్ యాక్షన్ డైలాగ్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వన్స్ ఆల్ సెట్ అనుకుంటే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సమ్మర్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ భాగం సెట్లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా కావడంతో ఫారెన్ లొకేషన్స్ ను ఇక్కడ సెట్ లో రీక్రియేట్ చేస్తున్నారు. అందుకోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారు. జక్కన్న ప్లానింగ్ ఏదైనా పండుగను ఫేవరెట్ హీరో అప్డేట్ తో సెలబ్రేట్ చేసుకోవాలనుకునే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పటం లేదు. సంక్రాంతి రోజు అభిమానులకి షాక్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్. ఈ సమ్మర్ కి డార్లింగ్ మూవీ థియేటర్స్ లో సందడి చేయటం పక్కా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని డైలమాలో పడేశారు. పొంగల్ కానుకగా ది రాజా సాబ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అందులో రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయలేదు. దీంతో చాలా రోజులుగా వైరల్ అవుతున్న రూమర్స్ నిజమేనా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా సాబ్. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ జోనర్ ట్రై చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కొద్ది రోజులుగా ది రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఉండడంతో అనుకున్న టైంకు రిలీజ్ సాధ్యం కాదని, అందుకే దసరాకు రిలీజ్ వాయిదా ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ప్రభాస్ రీసెంట్ రిలీజ్ కల్కి 2898 AD కూడా గ్రాఫిక్స్ కారణంగానే ఆలస్యమైంది. తాజాగా పొంగల్ విషెస్ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో సినిమా వాయిదా పడటం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాదు పోస్టర్ తో పాటు మనం ఎప్పుడొస్తే అప్పుడే పండుగ, త్వరలో చితక్కొట్టేద్దాం అంటూ కామెంట్ చేశారు. దీంతో సమ్మర్ రేస్ నుంచి ప్రభాస్ తప్పుకున్నట్టే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. సమ్మర్ రిలీజ్ లేకపోయినా కొత్త డేట్ ఎప్పుడన్నది త్వరగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా హరిహర వీరమల్లు మూవీ నుండి మరో అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా సంక్రాంతికి బిగ్ అప్డేట్ అంటూ ఊరించిన మేకర్స్ పెద్ద పండక్కి చిన్న టీజర్తో సరిపెట్టేశారు. దీంతో అసలు అప్డేట్ ఎప్పుడు అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే అభిమానులు అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే ఆలస్యమవుతోంది. దీంతో ఫ్యాన్స్ కూడా వీరమల్లు విషయంలో ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన యూనిట్ ఈ సంక్రాంతికి బిగ్ అప్డేట్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తోంది. సంక్రాంతికి పవన్ పాడిన పాట వస్తుందన్న ప్రచారం జరిగింది. తర్వాత సాంగ్ టీజర్ మాత్రమే అంటూ ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది యూనిట్. ఫైనల్ గా ఆ టీజర్ లో ఒక కొత్త షాట్ కూడా చూపించకుండా పాత పోస్టర్ స్టిల్ తోనే సరిపెట్టేసింది. ప్రెజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు పెద్దగా టైం లేకపోవడంతో ఇప్పటికైనా టీజర్, ప్రోమో అంటూ టైం పాస్ చేయకుండా ప్రమోషన్ స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. టాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఒక హిట్ 2 ఫ్లాప్లు అన్నట్టుగా కెరీర్ నెట్టుకొస్తుంటే బాలయ్య మాత్రం తిరుగులేని రికార్డులతో దూసుకుపోతున్నారు. గతంలో తెలుగు స్టేట్స్ కి మాత్రమే పరిమితమైన నందమూరి నటసింహం ఇప్పుడు అదర్ స్టేట్స్ లోనే కాదు ఓవర్సీస్ లోనూ నెవర్ బిఫోర్ రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. డాకు మహారాజ్గా సంక్రాంతి బరిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సక్సెస్ తో వరుసగా 4 సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని రేర్ రికార్డ్ సెట్ చేశారు. టాలీవుడ్ లో మరే సీనియర్ హీరోకు సాధ్యం కాని రేంజ్ లో జోరు చూపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి కూడా సక్సెస్ల విషయంలో తడబడుతున్నారు. ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప మరో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. సీనియర్ సెగ్మెంట్లో ఉన్న నాగార్జున, వెంకటేష్ కూడా ఈ మధ్యకాలంలో సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. బాలయ్యతో పాటు సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మాత్రం చాలా రోజుల తర్వాత మళ్లీ సంక్రాంతి వస్తున్నాంతో మంచి హిట్ అందుకున్నారు. సీనియర్ హీరోలలో ఒక్క బాలయ్య మాత్రమే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సత్తా చాటుతున్నారు. కేవలం తెలుగు మార్కెట్లోనే కాదు, ఓవర్సీస్లోనూ వరుసగా 4 సినిమాలతో మిలియన్ మార్కును క్రాస్ చేసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు హీరోగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశారు బాలకృష్ణ. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన పాట నాటు నాటు. ఇద్దరు మాస్ హీరోలు ఒకే బీట్ మీద పర్ఫెక్ట్ సింక్ లో స్టెప్ వేస్తే గ్లోబల్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది మన నాటు పాట. అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాని రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్. నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్. మ్యూజిక్ పరంగాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డ్ ని కూడా సాధించింది. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోస్ పర్ఫెక్ట్ సింక్ లో చేసిన డాన్స్ గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే ఫీట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు నార్త్ మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2లో నాటు నాటు లాంటి పాటని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డాన్సర్స్ గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్ వేస్తే థియేటర్స్ ఊగిపోవటం ఖాయం. అందుకే వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్ లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్ లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటని వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈసారి స్కేల్ తో పాటు డాన్స్ మూవ్మెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. కేజీఎఫ్ ఇప్పుడు ఈ పేరు నేషనల్ లెవెల్లో పాపులర్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ గా పరిచయమైన ఈ పేరును ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు మన మేకర్స్. సూపర్ హిట్ అయిన ఈ బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ ఫ్యాన్స్ ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందుకే ఆ క్రేజ్ ని మళ్లీ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మేకర్స్. తంగలాన్ సినిమా కథ కూడా కేజీఎఫ్ నేపథ్యంలో సాగుతోంది. బంగారు నిల్వలను సొంతం చేసుకోవడానికి ఆంగ్లేయులు ఓ గిరిజన తెగని ఎలా వాడుకున్నారు, వాళ్ళకేం ఆశ చూపారు, ఆ ప్రయత్నంలో ఎదురైన సమస్యలేంటి అన్నదే తంగలాన్ కథ. తాజాగా ఇదే నేపథ్యంలో మరో మూవీ రెడీ అవుతోంది. ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్ లో 5వ సినిమాని కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలోనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ ని మరింత రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.